ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఏడుస్తూ ఉంటే, మూలుగుతూ ఉంటే, వేదనతో ఉంటే, బాధతో ఉంటే ఒక్కోలు పెట్టేసి వారి బ్రతుకులు అగమ్య గోచరంగా మారిపోయి సంకెళ్ల మధ్య, బంధకాల మధ్య, వెట్టి చాకిన మధ్య నలిగిపోతూ ఉంటే వాళ్ళ బాధ చూసి వాళ్ళ తాతలను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు పడుతున్న బాధలు, నీవు పడుతున్న వేదన, నీవు పడుతున్న శోధన, నీ పడుతున్న ఇబ్బందులు, నీ పడుతున్న శ్రమలు, నీకున్న రోగాలు దేవుడు చూసి, నువ్వు అనుభవిస్తున్న వేదన, బాధ, మూలుగును చూసి దేవుడు ఊరుకోడు. నీ నాయనమ్మ చేసిన ప్రార్థన, నీ అమ్మమ్మ చేసిన ప్రార్థన, నీ తల్లి కార్చిన కన్నీరు, మీ నాన్న కార్చిన కన్నీరు, మీ తాత కార్చిన కన్నీరు, ఆయన నీ తాతతో, నీ పితరులతో, నీ యొక్క అమ్మ నాన్నలతో ఆయన చేసిన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఆయనకు జ్ఞాపకం ఉండే నిబంధన ఇది, మరిచిపోడు. ఆయన మరిచిపోవడానికి మనిషి కాదు.